ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడలారా, ఉదయాన్నే మేల్కొన్నారా? మరి ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దావీదు గారు గురించిన ఈ వాగ్దానము, దేవుడు మాట తప్పనివాడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఈ అమూల్యమైన వాగ్దానం దావీదు జీవితంలో ఆయన విశ్వాసమును బట్టి, ఆయన దేవుని యందు లోబడి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. మరి గాఢంధకారపు లోయల్లో ఆయన సంచరించినప్పటికి కూడా దావీదు భయపడలేదంటండి. ఎందుకు అనంటే, దావీదుకి ఎన్నో మరణాపాయాలు వచ్చాయి. ఎన్నోసార్లు మరణము అతన్ని వెంటాడినప్పుడు కూడా అతను భయపడలేదంట. ఈ వెలుగు వంటి రూపంలో, సింహం రూపంలో అతనిని మరణము వెంటాడినప్పుడు దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతను సింహాన్ని, వెలుగుబంటిని తరిమి మరీ చీల్చి మరీ చంపాడంటండి. ఏ అపాయానికి కూడా దావీదు భయపడలేదు. ఎందుకు అనంటే, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దావీదు ప్రతి పరిస్థితిలోను దేవునిని ముందు పెట్టాడు. ఆయన దేవుని నిలబెట్టాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే యెహోవా నా కాపరి. ఆయన దావీదు గారు యెహోవాని కాపరిగా నిలబెట్టి ప్రతి విషయంలోనూ దేవునిని స్తుతించుతూ మొదలుపెట్టారు. గనుక ఆయన ప్రతి విషయంలోనూ కూడా దావీదు విజయాన్ని పొందుకున్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి అపాయం వచ్చినను ఆయన మనకు తోడుగా ఉంటాడనే విశ్వాసము మనలో ఉండాలి. దావీదు చూపించిన కృతజ్ఞత మనము దేవునికి చూపించాలి. నీ దుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించును. నేను ఎటువంటి అపాయంలో ఉన్న దేవుడు నన్ను ఆదరిస్తాడనే ఒక నమ్మకము, విశ్వాసము దావీదుకుంది. అట్టి విశ్వాసము ఈ దినమున మనము గనక మన హృదయాల్లో మనం ఉంచగలిగితే, ప్రతి విషయంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి గాఢంధకారపు లోయలో మనము నడిచినప్పటికీ, చీకటి దారుల్లో నడిచినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి ఉదయకాల సమయంలో దావీదు దేవుణ్ణి స్తుతించినట్లుగా, దావీదు దేవుణ్ణి ఆనుకొనినప్పుడు మరి దావీదు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు. గొలియాతుని చంపటానికి వెళ్ళినప్పుడు గొలియాతు హేళన చేశాడు దావీదుని. నిన్ను తినేస్తాను, నీ మాంసమును విసిరేస్తాను అని ఎంతగానో ఆయనను బెదిరించాడు. కానీ దావీదు దేవుని యందు విశ్వాసముంచాడు. దేవుని యందు నమ్మకముంచాడు. ఒకే ఒక్క రాయితో గొలియాతును చంపేశాడు. దావీదుకి దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి నీవు నేను కూడా జీవించినట్లయితే, దేవుడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు కూడా తోడై ఉంటాడు. గనుక మరి నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదము కావాలి అంటే దావీదు వలె కృతజ్ఞత చూపాలి. ప్రతి విషయంలోనూ దావీదు దేవుణ్ణి స్తుతించాడు. ఏ విషయంలోనూ కూడా దావీదు తొలగిపోలేదు. దేవుణ్ణి స్తుతించి ఆయనను ముందు పెట్టాడు గనుక ప్రతి విషయంలోనూ విజయాన్ని పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నీవు నేను కూడా దావీదు వలె జీవించగలిగితే మనం ఎంతో ధన్యులము. మరి ఉదయాన్నే నీవు లేవగానే దేవుని స్తుతిస్తున్నావా? వేకువజామునే లేచి దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నావా? నీవు ఆయనతో మాట్లాడగలుగుతున్నావా? ఈ ఉదయాన్నే నీవు నేను గ్రహించాలి. మరి నీవెలా నడుస్తున్నావు? నీవు లోకానుసారముగా ఉన్నావా? దేవునితో నడుస్తున్నావా అని నిన్ను నేను పరీక్షించుకునే సమయము. పరీక్షించుకుని దేవుని యందు నీవు విశ్వాసమనే అడుగును నీవు ముందు వేయగలిగితే, దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడై ఉంటాడు. నీ పాదాలకు అపాయము రానియ్యడాయన. ఎటువంటి గాఢంధకారపు లోయల్లో నీవు సంచరించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభా. దావీదు గాఢాంధకారపు లోయల్లో ప్రభా సంచరించినప్పటికీ, మరణమును అతను వెంటాడినప్పటికీ భయపడలేదు ప్రభా. నీవున్నావు యెహోవా నా కాపరి అనే ధైర్యముతో తను నేను ముందడుగు వేశాను. అట్టి జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. మా ప్రతి విషయంలోనూ నిన్ను ముందు పెట్టడానికి సహాయం చేయండి తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాను. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా చేతు పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటూ నా తండ్రి నేను ప్రతిదినము నీ వాగ్దానాన్ని విని ప్రభా మేము దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.